బాహుబలి టాలీవుడ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సెల్యులాడ్ దాదాపు 3 ఏళ్ల కఠోర శ్రమకి ఈ చిత్రం నిదర్శనం. ముఖ్యంగా బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ఈ మూవీ కోసం పడినంత కష్టం అంతా ఇంతా కాదు. బాహుబలిది బిగినింగ్లో ప్రతి ఫ్రేమ్లోని జక్కన్న కష్టం మనకు కనిపిస్తుంది. అయితే ఆ కష్టంలో మరో టెక్నికల్ నష్టం కూడా దాగి ఉందండి. అదేంటంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక విప్లవ పుణ్యమా అని ప్రతి విషయాన్ని క్షణాల్లో నెట్ ద్వారా వెల్లడించే వెసులుబాటు ఉండడం. అదే ఇప్పుడు సినిమా వాళ్ళకి పెద్ద ప్రమాదంగా మారిందండి. ఈ విషయంలోనూ రాజమౌళి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. బాహుబలి మూవీ కోసం పనిచేసిన వారికి ప్రత్యేకంగా ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. ఎవరి దగ్గర మొబైల్ లేకుండా జాగ్రత్త పడ్డారు. ప్రతి విషయంలోనూ అత్యంత శ్రద్ధ తీసుకొని బాహుబలి 1ను రూపొందించారు. ఇక ఇప్పుడు బాహుబలి 2 వంతు వచ్చేస్తుందండి. ఈ విషయంలోనూ జక్కన్న అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారండోయ్. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేసరికి బాహుబలికి అత్యంత ఆప్తుడిగా సేవలందించిన కట్టప్ప చివరికి బాహుబలిని ఎందుకు చంపాడనేదే పెద్ద సస్పెన్స్. అసలు ఈ ప్రశ్నకు ఆన్సర్ కోసమే బాహుబలికి అంత క్రేజ్ పెరిగిపోయింది. మరి ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు ఆన్సర్ రాజమౌళితో పాటు కథ రచయిత విజేంద్ర ప్రసాద్కు మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు ఆ రహస్యం వీరిద్దరికి కాకుండా మరో ముగ్గురికి తెలియడం విశేషమండి. 1 కట్టప్పకి, 2 బాహుబలికి, 3 ఈ మూవీ ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డకి. ఈ ప్రశ్నపై 100 కోట్ల వ్యాపారం ఆధారపడినందువల్ల ఈ ప్రశ్నకు సమాధానం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పొక్కకుండా రాజమౌళి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడంటండోయ్. ఈ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు యూనిట్ సభ్యులకు దర్శకధీరుడు కేవలం 3 వ్యక్తుల మధ్య ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాడంట. ఈ సన్నివేశం చిత్రీకరణ ప్రాంతంలో కట్టప్ప, బాహుబలి, శోభు యార్లగడ్డ మినహా ఎవ్వరూ లేకుండా చూసుకున్నాడంటండోయ్. అంతేకాదు చిత్రీకరించే సీన్ బాహుబలిని కట్టప్ప చంపేసే సీన్ అని కూడా తెలియకుండా బాహుబలిని కట్టప్పను కూడా కొంత అయోమయంలో పడేశాడంట రాజమౌళి. మరి ఈ మూవీ అంతా ఆపాయం చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏమంటారు మీరే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.